హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నేను గత కొన్ని రోజులుగా కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో చేయలేకపోయాను. అందుకు ముందుగా ఫ్రెండ్స్ మీ అందరికీ సారీ. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ జియోగ్రఫీ నుంచి భారతదేశపు నైసర్గిక స్వరూపాలు అన్న టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. మనం ప్రీవియస్ ఇదే టాపిక్లో భారతదేశపు నైసర్గిక స్వరూపాల్లో మనం మొత్తము భారతదేశంలో 4 ప్రధానమైనటువంటి నైసర్గిక స్వరూపాలు ఉంటాయని, మొదటిది హిమాలయన్ వ్యవస్థ, రెండవది గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానము, మూడవది ద్వీపకల్ప పీఠభూమి, నాలుగవది తీర మైదానాలు అని చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ టాపిక్ అయినటువంటి హిమాలయన్ వ్యవస్థను గురించి మనము ప్రీవియస్ వీడియోలో కూలంకుషంగా చర్చించాం. మరి ఈరోజు మనం ఈ వీడియోలో రెండవ టాపిక్ అయినటువంటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానము అన్న టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మనము గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానము, దీన్నే మనము బృహత్ మైదానము అని కూడా పిలుస్తాం. సో నేను చెప్పేది ఫస్ట్ జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఏ టాపిక్నైనా కానీ ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివినప్పుడు మనకి ఎక్కువ రోజులు గుర్తుండడానికి వీలు ఉంటుంది. మనము జియోగ్రఫీ టాపిక్ని ఎప్పటికైనా కానీ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. ఎలా చదవాలంటే మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినప్పుడు మనకి ఎక్కువ రోజులు గుర్తుండడానికి వీలు ఉంటుంది. అసలు మనము ఈ గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానం అన్న టాపిక్ని మనం చూసినప్పుడు ఫస్ట్ మన గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానం అనేటటువంటిది స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే కన్నా మ్యాప్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. అంటే ఇది మనము ఎగ్జాక్ట్ మ్యాపింగ్ అయితే కాదు, మనం గుర్తుంచుకోవడానికి సింపుల్గా గుర్తుండడానికి ఒక మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినప్పుడు జియోగ్రఫీ ఏ టాపిక్ అయినా మనకు ఎక్కువ రోజులు గుర్తుండడానికి వీలు ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కన్నా ఇది హిమాలయన్ వ్యవస్థ ఎండ్ పాయింట్, ఇది మనకు సింధు నది, ఇది మనకు గంగా నది, ఇది మనకు బ్రహ్మపుత్ర నది. సో సింధు నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది. సో ఈ 3 నదుల మధ్యలో విస్తరించి ఉండేటటువంటిది బృహత్ మైదానము. ఫస్ట్ మనము ఈ బృహత్ మైదానం యొక్క ఇంట్రడక్షన్ చూసినప్పుడు మనకు మిగిలిన ఈ 3 నైసర్గిక స్వరూపాలు హిమాలయన్ వ్యవస్థ, ద్వీపకల్ప పీఠభూమి, అదేవిధంగా ఈ తీర మైదానాలతో పోల్చినప్పుడు ఈ యొక్క గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానము లేదా బృహత్ మైదానం అనేటటువంటిది అతి తక్కువ వయసు కలిగినటువంటి నైసర్గిక స్వరూపము. అట్ ద సేమ్ టైము అత్యంత సారవంతమైన మరియు అభివృద్ధి చెందినటువంటి నైసర్గిక స్వరూపం. మిగిలిన నైసర్గిక స్వరూపాలు హిమాలయన్ వ్యవస్థ, ద్వీపకల్ప పీఠభూమి, తీర మైదానాలతో పోల్చుకున్నప్పుడు ఈ యొక్క బృహత్ మైదానం అనేటువంటి అతి తక్కువ వయసు కలిగినటువంటిది, అట్ ద సేమ్ టైం అత్యంత సారవంతమైనటువంటి మరి అభివృద్ధి చెందినటువంటి నైసర్గిక స్వరూపం. అగ్రిడేషనల్ ఏరియా అని పిలుస్తారు. అతి తక్కువ వయస్సు అన్నప్పుడు మనకు 20 నుంచి 22 మిలియన్ సంవత్సరాల క్రితం, 20 నుంచి 22 మిలియన్ సంవత్సరాల క్రితము ప్లిస్టోసిస్ అండ్ హాలోసిస్ కాలంలో మనకు ఏర్పడింది ఈ యొక్క బృహత్ మైదానం అనేటటువంటిది. ఇంకా అత్యంత సారవంతమైనటువంటిది అన్నప్పుడు మైదానం మిగిలిన మనకు హిమాలయన్ వ్యవస్థను, ఈ యొక్క తీర మైదానాలను, ద్వీపకల్ప పీఠముతో పోల్చుకున్నప్పుడు అతి సారవంతమైనటువంటిది మనకు ఈ యొక్క బృహత్ మైదానం అనేటటువంటిది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఇది సింధు నది అన్నప్పుడు. సో సింధు నది ముఖద్వారము నుంచి గంగా నది ముఖద్వారం వరకు మనకు మనకు బంగ్లాదేశ్లో గంగా నది మరి బ్రహ్మపుత్ర నది రెండు కలిసిపోతాయి. సో ఇక గంగా నది ముఖద్వారం వరకు, సింధు నది ముఖద్వారం నుంచి గంగా నది ముఖద్వారం వరకు మొత్తం మనకు 3200 కిలోమీటర్ల పొడవు, 150 నుంచి 300 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంది.
3200 కిలోమీటర్ల పొడవు, 150 నుంచి 300 కిలోమీటర్ల వెడల్పుతో మనకు ఈ బృహత్ మైదానం అనేటటువంటిది విస్తరించి ఉంది. అయితే మన ఇండియాలో మాత్రము 2400 కిలోమీటర్ల పొడవు ఉంది. ఎందుకంటే కొంచెం సింధు మైదానం అనేటటువంటిది పాకిస్తాన్లో కూడా ఆక్యుపై ఉంటుంది కాబట్టి మన ఇండియా వరకు వచ్చేటప్పటికి 2400 కిలోమీటర్ల పొడవుతో 150 నుంచి 300 కిలోమీటర్ల వెడల్పును కలిగి ఉండి 7.5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. బృహత్ మైదానము సింధు నది ముఖద్వారం నుంచి గంగా నది ముఖద్వారం వరకు 3200 కిలోమీటర్ల పొడవు, ఇండియాలో అయితే 2400 కిలోమీటర్ల పొడవుతో 150 నుంచి 300 కిలోమీటర్ల వెడల్పును కలిగి ఉండి 7.5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక థర్డ్ పాయింట్, ఇది మనకు 3200 కిలోమీటర్లు, ఇండియాలో అయితే 2400, 150 నుంచి 300 కిలోమీటర్ల వెడల్పు, 7.5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. మరి ఇది ఏ విధంగా ఏర్పడింది అన్నప్పుడు హిమానీ నదాలు, అదేవిధంగా ద్వీపకల్ప నదులు మరియు టెథిస్ భూ అభినది. మనకు హిమానీ నదాలు అంటే ఈ యొక్క హిమాలయాల నుంచి వచ్చేటటువంటి నదులు, సింధు నది కావచ్చు, గంగా నది కావచ్చు, బ్రహ్మపుత్ర నది కావచ్చు, హిమాలయాల నుంచి వచ్చేటటువంటి నదులు. తర్వాత ద్వీపకల్ప నదులు, కొన్ని మనకు ద్వీపకల్ప నదులు మనకు ఈ యొక్క గంగా నదిలో మనకు కలుస్తుంది. గంగా నదికి ఉపనదులు మనకు ద్వీపకల్పం నుంచి ఉత్తరం వైపుగా ప్రవహించి గంగా నదిలో కలుస్తాయి. సో ఇక హిమాలయాల నదులు, ద్వీపకల్ప నదులు తీసుకువచ్చినటువంటి ఒండ్రుమట్టి వలన, అదే విధంగా టెథిస్, మనకి హిమాలయ వ్యవస్థలు మనం చెప్పుకున్నాం. హిమాలయ వ్యవస్థ అనేది ఏ విధంగా ఏర్పడిందంటే పూర్వం అక్కడ టెథిస్ అనేటువంటి సముద్రం ఉండేదని, ఈ యొక్క ఇండియన్ ద్వీపకల్ప పలక, యురేషియన్ పలక రెండు యాడ్ అయినప్పుడు ఇక్కడ మనకి హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి అని మనం చెప్పుకున్నాం. సో అక్కడ టెథిస్ భూ అభినతి వల్ల మనకు ఏర్పడినటువంటిది ఈ యొక్క బృహత్ మైదానం అనేటటువంటిది. సో ఇది సింపుల్గా ఒక మ్యాపింగ్ పాయింట్లో చూసినప్పుడు సింపుల్గా చూడండి, అతి తక్కువ వయసు కలిగినటువంటిది అత్యంత సారవంతమైనటువంటిది. మ్యాప్లోనే మనం రాసుకున్నాం. ఇది స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు సింధు నది ముఖద్వారం నుంచి గంగా నది ముఖద్వారం వరకు ఇంత పొడవు, ఇంత వెడల్పును కలిగి ఉండి 7.5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ యొక్క ప్రాంతం అనేది ఏ విధంగా ఏర్పడింది? హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు తీసుకొచ్చినటువంటి ఒండ్రుమట్టి వలన, అదేవిధంగా టెథిస్ భూ అభినతి వలన ఏర్పడినటువంటిది బృహత్ మైదానము. మరి యొక్క ఈ గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానము లేదా బృహత్ మైదానాన్ని అక్కడ ఉన్నటువంటి భూస్వరూప లక్షణాలు అంటారు. అంటే భూమిలో ఉన్నటువంటి ఆ భూస్వరూపం యొక్క లక్షణాలు, భూస్వరూప లక్షణాలు, భౌతిక రసాయనిక అనుఘటనల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి భూస్వరూప లక్షణాలు కావచ్చు, భౌతిక రసాయన అనుఘటకల ఆధారంగా 5 రకాలుగా విభజించారు. అదేవిధంగా ప్రాంతీయంగా కూడా మనకు 5 రకాలుగా మనకు విభజించడం జరిగింది. భూస్వరూప లక్షణాలు, భౌతిక రసాయనిక అనుఘటకాల ఆధారంగా 5 రకాలుగాను, ప్రాంతీయంగా అంటే అక్కడ ఉన్నటువంటి నదుల, ఎప్పటికైనా మైదానం అనేటువంటిది మనకు నదీ తీరానికి ఆనుకొని ఉంటుంది. సో ప్రాంతీయంగా నదులు ఉన్నటువంటి ఏరియాను బేస్ చేసుకొని 5 రకాలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు మనము 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ మనము భూస్వరూప లక్షణాలు, భౌతిక రసాయనిక అనుఘటనల ఆధారంగా 5 రకాలు అని చెప్పాం. ఆ 5 రకాలు ఏంటేంటివి అంటే బాబర్, టెరాయ్, భంగర్, కాదర్, రే, కల్లర్ అండ్ ఊసర్. ఇవి మనకు 5 రకాలు. వీటిని కూడా మనము ఒక మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివినప్పుడు ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనకి హిమాలయాలు అనేటటువంటివి ఈ విధంగా ఉన్నాయి. ఈ లడాక్, జమ్మూ కాశ్మీర్ నుంచి మనకు అరుణాచల్ ప్రదేశ్ వరకు హిమాలయన్ వ్యవస్థ అనేటటువంటిది ఈ విధంగా ఉంటుంది. సో ఈ హిమాలయన్ వ్యవస్థ నుంచి మనకు వచ్చేటటువంటిది సింధు నది. ఇందాక మ్యాప్లో మనం చెప్పుకున్నాం కదా, సింధు నది. హిమాలయన్ వ్యవస్థ నుంచి వచ్చేటటువంటిది మనకు ఈ యొక్క గంగా నది. మరియు హిమాలయన్ వ్యవస్థ నుంచి వచ్చేటటువంటిదే బ్రహ్మపుత్ర నది. సింధు నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది, వీటి మధ్యలో విస్తరించి ఉండేటటువంటిదే మనకు గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానం, బృహత్ మైదానం అని అంటున్నాం.
ఇందులో బాబర్, టెరాయ్, బంగర్, కాదర్, రే, కల్లాస్ ఆర్ ఊసర్ అని అంటున్నాం. ఫస్ట్ మనకు బాబర్. బాబర్ని మనం తీసుకున్నప్పుడు మనకి హిమాలయాల్లో చిట్ట చివరికి దక్షిణంగా ఉన్నటువంటి హిమాలయాలు ఏంటివి? ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం. శివాలిక్ శ్రేణులు, బాహ్య హిమాలయాలు అంటాం. ఏమంటాం ఇవి? శివాలిక్ శ్రేణులు. శివాలిక్ శ్రేణులు, బాహ్య హిమాలయాలు. శివాలిక్ శ్రేణుల పాదాల వెంట, శివాలిక్ శ్రేణుల పాదాల వెంట విసనకర్ర ఆకారములో, శివాలిక్ శ్రేణుల పాదాల వెంట విసనకర్ర ఆకారంలో విస్తరించి ఉన్నటువంటి భూభాగాన్నే మనం బాబర్ అని పిలుస్తాం. శివాలిక్ శ్రేణుల పాదాల వెంట విసనకర్ర ఆకారంలో విస్తరించి ఉన్నటువంటి నేలను మనం బాబర్ నేలలు అని అంటాం. ఈ యొక్క బాబర్ భూభాగం, బాబర్ నేలలు అనేటటువంటివి గులకరాల చేతను అశ్రేణీకృత అవక్షేపాల చేత ఏర్పడినటువంటి ఒక సచిద్ర పీడ్ మౌంట్ అని పిలుస్తారు. ఈ యొక్క బాబర్, ఇది రాసుకున్న బాబర్, ఈ బాబర్ అనేటటువంటిది గులకరాల చేత అశ్రేణీకృత అవక్షేపాల చేత ఏర్పడినటువంటి ఒక సచిద్ర పీడ్ మౌంట్ అనమాట. సో దీనికి ఉన్నటువంటి సచిద్ర స్వభావం వలన, ఈ బాబర్ నేలలకు ఉన్నటువంటి సచిద్ర స్వభావం వలన ఈ యొక్క హిమాలయాల నుంచి వచ్చేటటువంటి నదులు ఉన్నాయి కదా, హిమాలయాల నుంచి వచ్చేటటువంటి నదులు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ సచిద్ర స్వభావం వలన భూమిలోకి ఇంకిపోవడం జరుగుతుంది. భూమిలోకి ఇంకిపోవడం జరుగుతుంది. దాని వలన ఏమవుతుందంటే కనుక ఈ యొక్క హిమానీ నదుల యొక్క పరిమాణం అనేటటువంటిది తగ్గిపోతుంది. సో బాబర్ నేలలు అనేటటువంటిది గులకరాళ్ళు అశ్రేణీకృత అవక్షేపాల చేత ఏర్పడినటువంటి ఒక సచిద్ర పీడ్ మౌంట్. ఈ సచిద్ర స్వభావం వలన మనకు ఈ యొక్క హిమాలయ నదులు ఈ భూభాగం దగ్గరికి వచ్చిన వెంటనే భూమిలోకి ఇంకిపోవడం జరుగుతుంది. ఇక్కడ బాబర్ నేలలో మనకి ఎక్కువ గడ్డి జాతి భూములు అనేటటువంటివి ఉంటాయి. ఈ గడ్డి జాతి భూములు ఉండడం వలన మన గడ్డి జాతి అంటే మనకు పశువులకు మేత ఎక్కువగా. సో ఈ పశువులను మేపుకునేటటువంటి, పశువుల మేత మీద ఆధారపడినటువంటి గుజ్జర్లు అనేటువంటి తెగవారు, గుజ్జర్లు అనేటటువంటి తెగవారు మనకి ఇక్కడ ఉంటారు. వారు వీటిని ప్రాంతీయంగా ఏమని పిలుస్తారంటే గన ఘర్ ల్యాండ్స్ అని పిలుస్తారు. ఘర్ ల్యాండ్స్ అని పిలుస్తారు. ఇది మనకు బాబర్. నెక్స్ట్ మనకు టెరాయ్. టెరాయ్ అంటే దానికి దక్షిణంగా ఉన్నటువంటి భూభాగాన్ని మనము టెరాయ్ అని పిలుస్తాం. ఇది టెరాయ్. ఈ బాబర్ నేలల్లో భూమిలోకి ఇంకిపోయినటువంటి నీరు దక్షిణంగా ప్రవహించిన తర్వాత మళ్ళీ ఇక్కడ పైకి ఉబికి రావడం జరుగుతుంది. దక్షిణంగా ప్రవహించిన తర్వాత పైకి ఉబికి రావడం జరుగుతుంది. మనకి చిన్నప్పుడు మనం వినే ఉంటాం, చెలిమలు అని అంటారు. మనకి ఒక్కో పల్లెటూళ్ళలో ప్రీవియస్ ఇంతకుముందు పాతకాలంలో చలిమలు అంటే చలిమల్లో మనకి నీటి ఊట అనేది రావడం జరుగుతుంది భూమిలోంచి. వాటి నుంచే ఈ యొక్క తాగే నీరుని వాటిని ఎక్కువగా వినియోగించుకునేటటువంటి వారు. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఏంటంటే కన్నా ఈ బాబర్ నేల నుంచి దక్షిణంగా భూగర్భం ద్వారా ప్రవహించినటువంటి నీరు తిరిగి టెరాయ్ ప్రాంతానికి వచ్చేటప్పటికి పైకి ఉబ్బి రావడం జరుగుతుంది. తద్వారా ఈ టెరాయ్ ప్రాంతం ఏ విధంగా ఉంటుందంటే కన్నా చిత్తడి నేలలు. బాబర్ నేలలేమో గులకరాల చేతను ఒక అవక్షేప శిలల చేతను కలిగి ఉంటే కన్నా టెరాయ్ నేలలు మాత్రం ఇక్కడ మనకు చిత్తడి నేలలను కలిగి ఉండి దట్టమైనటువంటి అరణ్యాలతో నింపబడి ఉంటుంది. చిత్తడి నేలను కలిగి ఉండి దట్టమైనటువంటి అరణ్యాలతో నింపబడి ఉంటుంది. మనం ఫస్టే చెప్పుకున్నాం ఏమని, ఈ యొక్క వీటికి ఎందుకు ఆ పేర్లు వచ్చాయంటే కన్నా భూస్వరూప లక్షణాలు, అక్కడ భౌతిక రసాయనిక అనుఘటనలు అంటున్నారు. సో భూస్వరూప లక్షణాలు మారుతున్నాయి. ఇక్కడ గులకరాలు అశ్రేణీకృత అవక్షేపాల చేత నింపబడి ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు చిత్తడి నేల చేత నింపబడి ఉంది. సో తర్వాత మనకు బంగరు అండ్ కాదర్. బంగరు కాదర్ అనేటువంటి మనం తీసుకున్నప్పుడు వీటికి దక్షిణంగా బంగరు కాదరు. మనకిది గంగా నది. ఈ నది మనము గంగా నది అనుకుంటున్నాం. సో ఈ యొక్క గంగా నదిని మనం తీసుకున్నప్పుడు ఎప్పటికైనా కానీ నదులకు మనకు ఏముంటుందంటే కన్నా ఈ ఒండ్రు మట్టి అనేటటువంటిది ఉంటుంది. సో ఆ విధంగా నదీ తీర ప్రాంతాలకు లేదా వరద మైదానాలకు దూరముగా, ఇక్కడైతే దూరముగా ఉంది, నదీ తీర ప్రాంతాలకు లేదా వరద మైదానాలకు దూరంగా పాత ఒండ్రు మట్టి వలన, వీటి వలన పాత ఒండ్రు మట్టి వలన ఏర్పడినటువంటి నేలలనే బంగరు నేలలు అని అంటారు.
సో ఈ బంగారు నేలలు పాత ఒండ్రు మట్టి వలన ఏర్పడినటువంటి నేలలు. ఇవి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి నేలలు. వీటిని ప్రాంతీయంగా రకరకాల పేర్లతో పిలుస్తారు. వీటిని పంజాబ్లో దయా మైదానాలు అని, ఈ యొక్క గంగా యమున దోఆబ్, మనకి గంగా యమునా నది వచ్చి ఇక్కడ మనకు కలుస్తుంది. గంగా యమున దోఆబ్ అంటే ఉత్తరప్రదేశ్ ప్రాంతం. ఈ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతంలో వీటిని బర్ మైదానాలు అని, ఇక పశ్చిమ బెంగాల్, ఇక లాస్ట్లో వచ్చినప్పుడు పశ్చిమ బెంగాల్, బీహార్ ఈ ప్రాంతం ఉంటుంది. ఈ పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతంలో వీటిని భరింద్ మైదానాలు అని పిలుస్తారు. సో మనకి ఇక్కడ బాబర్ నేలలు అనేవి గులకరాల చేత, టెరాయి నేలలు వచ్చేసి చిత్తడి నేలలు, బంగారు నేలలు పాత ఒండ్రు మట్టి వల్ల. ఇక కాదర్ నేలలు మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క నదీ తీరానికి దగ్గరగా, వరద మైదానాలకు దగ్గరగా కొత్త ఒండ్రు మట్టి వలన, దేని వలన? కొత్త ఒండ్రు మట్టి. సో కొత్త ఒండ్రు మట్టి వలన ఏర్పడినటువంటి నేలలనే మనకు కాదర్ నేలలు అని పిలుస్తాం. ఇవి బంగారు నేలల కంటే కూడా అత్యంత సారవంతమైనటువంటి నేలలు. మొత్తం బాబరు, టెరాయి, బంగారు, రే, కల్లార్, ఊసర్తో పోల్చుకుంటే, అన్ని దానితో పోల్చుకుంటే అత్యంత సారవంతమైనటువంటి నేలలు ఏవంటే కనుక కాదర్ నేలలు. వీటిని ప్రాంతీయంగా మనకు పంజాబ్లో వీటిని బెట్ ల్యాండ్స్ అని పిలుస్తారు. ఇక చిట్ట చివరిది రే, కల్లార్ ఆర్ ఊసర్ అని చెప్పుకుంటున్నాం. సో రే, కల్లార్ ఆర్ ఊసర్ చూసినప్పుడు మనం ఇంత స్ట్రక్చర్ ఇలా ఈ విధంగానే గీసుకుని ఇట్లా అనుకొని ఇలా గీసుకున్నాం. అంటే దాని యొక్క రఫ్ డయాగ్రామ్ ఏది, ఒక బృహత్ మైదాన డయాగ్రామ్. సో మనకు ఈ యొక్క బృహత్ మైదానంలో పశ్చిమ ప్రాంతంలో, ఇక్కడ పశ్చిమ ప్రాంతంలో సింపుల్ గా చెప్పాలంటే రాజస్థాన్ ఏరియా, మనకు సింధు నది ఇట్లా పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది అది. ఈ రాజస్థాన్ ఏరియా, రాజస్థాన్, దక్షిణ పంజాబ్, దక్షిణ హర్యానా ఈ ఏరియా ఉంది కదా, రాజస్థాన్, దక్షిణ పంజాబ్, దక్షిణ హర్యానా ప్రాంతము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేలను రే, కల్లార్, ఊసర్ అంటారు. భూస్వరూప లక్షణాల ఆధారంగా చూసినప్పుడు కార్బోనేట్స్, బైకార్బోనేట్స్, ఇవి కొత్త ఒండ్రు మట్టి, ఇది పాత ఒండ్రు మట్టి, ఇది చిత్తడి నేలలు, ఇవి గులకరాల చేత, అశ్రేణీకృత అవక్షేపాల చేత. ఇదేమో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ వలన ఏర్పడినటువంటి యొక్క ఏమంటారంటే వాటిని చౌడు నేలలు, స్ఫటికీయ నేలలు, లవణీయత నేలని మనము రే, కల్లార్ ఆర్ ఊసర్ అని పిలుస్తాం. ఇది మనకు సింపుల్ గా డయాగ్రామ్ మాదిరి వేసుకున్నామంటే కానీ ఈజీగా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సో భూస్వరూప లక్షణాలు మరియు భౌతిక రసాయనిక అనుఘటకాల ఆధారంగా వీటిని 5 రకాలు: బాబర్, టెరాయ్, బంగర్, కాదర్, రే, కల్లార్, ఊసర్. నువ్వు ఈ డయాగ్రామ్ వేసుకొని ఒకసారి చూసినావంటే నీకు అర్థమైపోతుంది. మళ్ళీ దీన్ని పదే పదే బట్టి కొట్టవలసినటువంటి అవసరం లేదు. సో మనము ఈ భూస్వరూప లక్షణాలు, భౌతిక రసాయనిక అనుఘటక ఆధారంగా 5 రకాల నేలను మనం చూసాం. ఇప్పుడు ప్రాంతీయంగా అంటే నదులు ప్రవహించేటటువంటి ఆ ప్రాంతీయంగా ఆ ప్రాంతాలను బట్టి మనం 5 రకాలుగా చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటిది సింధు మైదానము. సింధు మైదానము మనకు సింధు మైదానము ఎక్కువగా పాకిస్తాన్ ఏరియాలో ఆక్యుపై ఉంటుంది. మన ప్లేస్లో మన ఇండియాలో ప్రవహించే సింధు తక్కువనే, ఎక్కువ మనకు సింధు మైదానం. అసలు పాకిస్తాన్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఉండేది సింధు మైదానము. సో ఈ సింధు మైదానం పాకిస్తాన్లో ఎక్కువ ఆక్యుపై చేసి ఉంది. మన ఇక్కడ 2 గుర్తుపెట్టుకుంటే చాలు. టీ స్క్వేర్ అంటారు. ఏంటిదంటే కన్నా థారోస్ ఒకటి, థాన్స్ ఒకటి. థారోస్ అంటే ఏంటంటే ఎండిపోయినటువంటి నీటి ప్రవాహపు గుర్తులను, ఎండిపోయినటువంటి నీటి ప్రవాహపు గుర్తులనే మనము థారోస్ అని పిలుస్తాం. నదీ ప్రవాహాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఎండిపోయినటువంటి నీటి ప్రవాహపు గుర్తులని మనము థారోస్ అని పిలుస్తాం. థాన్స్ అంటే కన్నా ఈ యొక్క ఎండిపోయినటువంటి నీటి ప్రవాహపు గుర్తులలో అక్కడక్కడ ఏర్పడినటువంటి చిన్న చిన్న నీటి సరస్సులనే థాన్స్ అని పిలుస్తాం. చిన్న చిన్న నీటి సరస్సులనే థాన్స్ అని. ఇక నెక్స్ట్ రెండవది రాజస్థాన్ మైదానము. ఇవి ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్. రాజస్థాన్ మైదానము మనకు దీనికి మళ్ళీ స్ట్రక్చర్ అవసరం లేదు, ఎందుకంటే మనకి పేర్లతో బట్టే ఉంటాయి కాబట్టి. రాజస్థాన్ మనకు మ్యాప్లో రాజస్థాన్ ఎక్కడ ఉందో మనకి ఐడియా ఉంది కాబట్టి దీనికి మళ్ళీ ఒక దాన్ని ఏమంటారు మ్యాపింగ్ పాయింట్ అయితే అవసరం లేదు. సో రాజస్థాన్ మైదానం, రాజస్థాన్ మైదానం అనేటటువంటిది సరస్వతి నది, సరస్వతి నది మరియు దాని ఉపనదుల వలన ఏర్పడినటువంటి మైదానం. ప్రతి మైదానము కూడా ఒక
నది వలన ఏర్పడినటువంటి మైదానాలు ఇక్కడ ప్రాంతీయంగా, ఇక్కడ రాజస్థాన్ మైదానం అనేటువంటి సరస్వతి నది మరియు దాని ఉపనదుల వలన ఏర్పడినటువంటి మైదానాన్ని రాజస్థాన్ మైదానం అంటారు. ఇది మనకు ఆరావళి పర్వతాలకు పశ్చిమ వైపున నెక్స్ట్ వస్తుంది. ద్వీపకల్ప పీఠభూమిలో ఆరావళి పర్వతాల గురించి మనం చదువుతాం. ఈ ఆరావళి పర్వతాలకు పశ్చిమ వైపున విస్తరించి ఉంటుంది. ఈ పశ్చిమ వైపున విస్తరించి ఉన్నటువంటి రాజస్థాన్ మైదానాన్ని మళ్ళీ 2 భాగాలుగా విభజించుకుంటాం. ఈ విధంగా ఉంది. ఇక్కడ ఆరావళి పర్వతాలు అనుకోండి, ఊరికే మనకు ఐడియా కోసం. ఆరావళి పర్వతాలకు పశ్చిమ వైపున ఉంటుంది. ఇక్కడ మళ్ళీ రాజస్థాన్ మైదానంకి పశ్చిమ వైపు ప్రాంతము, తూర్పు ప్రాంతము. దీని పశ్చిమ వైపున ప్రాంతాన్ని అందరికీ తెలిసినది వెరీ ఫేమస్ థార్ ఎడారి. థార్ ఎడారిని మరుస్థలి అని పిలుస్తారు. దీన్నే ల్యాండ్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు. థార్ ఎడారి, మరుస్థలి ఆర్ ల్యాండ్ ఆఫ్ డెత్. ఇక్కడ ఉన్న దాన్ని రాజస్థాన్ బగర్ అని పిలుస్తారు. రాజస్థాన్ బగర్, ఆరావళి పర్వతాలు ఆనుకొని ఉన్నటువంటి దాన్ని, ఆరావళి పర్వతాలు దూరంగా ఉన్నటువంటి దాన్ని థార్ ఎడారి లేదా మరుస్థలి, ల్యాండ్ ఆఫ్ డెత్ అని పిలుస్తారు. ఇక్కడ మనకు ఎడారి అన్నప్పుడు శుష్క శీతోష్ణ స్థితిని కలిగి ఉంటుంది ఈ ప్రాంతము. ఇది వచ్చేసి అర్ధ శుష్క శీతోష్ణ స్థితిని కలిగి ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఇసుక దిబ్బలు. ఇసుక దిబ్బలు, ఎడారి అంటే మనకి ఇసుక దిబ్బలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి బగర్లో ఉప్పు నీటి సరస్సులు, ఉప్పు నీటి సరస్సులు. సో ఇసుక దిబ్బలు ఈ యొక్క పవన నిక్షేపణ చర్యల వలన, అంటే గాలి వలన, ఈ పవన నిక్షేపణ చర్యల వలన ఏర్పడినట్టు ఇసుక దిబ్బలని మనం ఏమని పిలుస్తామంటే కన్నా డ్రైన్స్ అని పిలుస్తాము. ఏమని పిలుస్తాం? డ్రైన్స్ అని పిలుస్తాము. ఈ ఇసుక దిబ్బలు అంటే డ్రైన్స్ అనేవి 2 రకాలుగా ఏర్పడతాయి. కొన్ని అర్ధచంద్రాకారపు ఇసుక దిబ్బలు ఉంటాయి, కొన్ని కత్తి లేదా కొడవలి ఆకారంలో ఉండేటువంటి ఇసుక దిబ్బలు ఉంటాయి. అర్ధచంద్రాకారంలో ఉండేటువంటి ఇసుక దిబ్బలనేమో బార్కాన్స్ అని పిలుస్తారు. ఈ యొక్క కత్తి లేదా కొడవల ఆకారంలో ఉన్నటువంటి వాటిని సైఫ్స్ అని పిలుస్తారు. మనకి ఇక్కడ ఏర్పడిన భూస్వరూపం ఏమిటి? ప్రధానమైనటువంటిది థార్ ఎడారిలో ఇసుక దిబ్బలు. ఇసుక దిబ్బలు ఏమని పిలుస్తాం? డ్రైన్స్ అని పిలుస్తాం. అర్ధచంద్రాకారంలో ఉన్న వాటిని బార్కాన్స్ అని, కత్తి ఆకారంలో ఉన్నటువంటి సైఫ్స్ అని పిలుస్తాము. అలాగే కొన్ని మనకు దూరం నుంచి చూసినప్పుడు మన యొక్క కంటి యొక్క రిఫ్లెక్షన్ వల్ల మనం ఏమవుతుందంటే కానీ కొన్ని ఇసుక దిబ్బలు మూవ్ అవుతున్నట్లుగా ఉంటాయి అన్నమాట. సో ఈ కదిలే ఇసుక దిబ్బలను వచ్చేసి మనము త్రియాన్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? త్రియాన్స్ అని పిలుస్తాం. మరి ఇక్కడ తూర్పు భాగం రాజస్థాన్ బగర్ అని పిలుస్తాం. రాజస్థాన్ బగర్లో మనకేంటి? ఉప్పు నీటి సరస్సులు. ఈ ఉప్పు నీటి సరస్సులను మనకు ప్రాంతీయంగా ప్లయాన్స్ లేదా దాండియాలు, ప్లయాన్స్ లేదా దాండియాలు అని పిలుస్తాం. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఉప్పు నీటి సరస్సులు తీసుకున్నప్పుడు సాంబార్ సరస్సు, సాంబార్ సరస్సు, దిద్వానా సరస్సు ఉప్పు నీటి సరస్సులకు ది బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే ఇక్కడ రాజస్థాన్ బగర్ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న నీటి ప్రవాహాలను రోహీలు అని పిలుస్తారు. సో ఇక్కడ మనం ఇసుక దిబ్బల గురించి, ఇక్కడ ఉప్పు నీటి సరస్సుల గురించి మనం తెలుసుకున్నాం. సో మనకి ఇది రాజస్థాన్ మైదానం. నెక్స్ట్ మనం మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్, పంజాబ్ అండ్ హర్యానా మైదానం. నెక్స్ట్ మూడవది పంజాబ్ హర్యానా మైదానం. దీన్ని పంచనదుల మైదానం అని అంటారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రతి మైదానానికి బేస్ ఏంటిది? నదీ తీరాలు, నదులు. పంచనదుల మైదానం అని అంటారు. ఎందుకు పంచనదుల మైదానం అని అంటే కన్నా ఈ పంజాబ్ హర్యానా మైదానం అనేటటువంటిది సింధు నది దాని ఉపనదుల వలన ఏర్పడినటువంటి. చూడండి, ఫస్ట్ ఏమో సింధు మైదానం, యాజ్ మన పాకిస్తాన్లో ఎక్కువగా ఉంటుంది. రాజస్థాన్ మైదానం అంటున్నాం. రాజస్థాన్ మైదానం ఏ విధంగా ఏర్పడింది? సరస్వతి నది మరియు దాని ఉపనదుల వలన ఏర్పడినటువంటిది. పంజాబ్ హర్యానా మైదానం వచ్చేసి సింధు నది ఉపనదుల వలన ఏర్పడినటువంటి మైదానం. ఇక్కడ మనము ఒక చిన్న కోడ్ గుర్తుపెట్టుకోవాలి, CDBD అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి భూస్వరూపాలను వచ్చేసి మనం CDBD అని పిలుస్తాం. సి అంటే గిన చోర్స్, డి అంటే గిన దోబ్, కొంత దోబ్ అని కూడా అంటారు. బి అంటే గిన బెట్ ల్యాండ్స్, డి అంటే గిన దాహియా. సో ఈ భూస్వరూపాలు ఉంటాయి ఈ పంజాబ్ హర్యానా మైదానము లేదా పంచనదుల మైదానంలో. సి అంటే చోర్స్, డి అంటే దోబ్ లేదా దోబ్ అంటారు, తెలుగులో అంతర్వేది. బి అంటే గిన బెట్ ల్యాండ్స్, డి అంటే గిన దాహియా. ఫస్ట్ దోబ్ని చూద్దాం. మనకు సింధు నది మరియు దాని ఉపనదులు అని అంటున్నారు.
సో అప్పుడు ఫస్ట్ నదులను చూద్దాం. నదులు వచ్చినప్పుడు మీకు ఈ టాపిక్ గురించి క్లియర్గా తెలుస్తుంది. దీనికి ఒక కోడ్ ఉంది. ఫస్ట్ మనం సింధు నది అనుకున్నాం, జీసీఆర్, కేసీఆర్ బదులు జీసీఆర్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బిఎస్, వాళ్ళది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్లో ఆర్ చేసి ఎస్ పెట్టుకుంటే చాలు. జీసీఆర్, బిఎస్ ఈ విధంగా ఉంటాయి ఉత్తరం నుంచి దక్షిణం వరకు. మీకు నదులు అన్న టాపిక్ వచ్చినప్పుడు ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను. కేసీఆర్లో కే చేసి జేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎవరిది కేసీఆర్ పార్టీ అది బీఆర్ఎస్, దానిలోంచి ఆర్ చేస్తే బిఎస్. సో జీలం, చీనాబ్, రావి, బిఆర్, సట్లేజ్, అంతే సింపుల్గా. జేసీఆర్, కేసీఆర్ బదులు జేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, బిఆర్ చేసేది ఎస్ అయిపోయి, జేసీఆర్, బిఎస్ ఈ విధంగానే ఉత్తరం నుంచి దక్షిణం వైపున జీలం, చీనాబ్, రావి, బిఆర్, సట్లేజ్. మనం దోబ్ అంటున్నాం, దోబ్ లేదా కొంతమంది దోబ్ అంటారు, అంతర్వేది. అంటే అసలు దోబ్ అంటే ఏంటంటే కన్నా సమాంతరంగా ప్రవహించేటటువంటి రెండు నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని దోబ్ అని అంటారు. ఈ దోబ్ కోసం కొన్ని వందల యుద్ధాలు మనం హిస్టరీలో చదువుతాం. ఈ దోబుల కోసం, అంతర్వేది కోసం జరిగిన యుద్ధాలు కొన్ని వందల యుద్ధాలు ఉన్నాయి మన భారతదేశంలో. ఎందుకంటే సారవంతమైన భూములు కాబట్టి. సో రెండు నదుల మధ్యన ఏర్పడిన జల విభాజక క్షేత్రం అంటారు. జల విభాజక క్షేత్రాన్ని మనము దోబ్ లేదా దోబ్ లేదా అంతర్వేది అని అంటాం. సో ఇక ఒక్కొక్క దోబికి ఒక్కొక్క రకమైన పేరు ఉంది. సింధు నది, జీలం నదికి మధ్యలో ఉన్నటువంటి దాన్ని మనం సింధు సాగర్ దోబ్ అంటాం. సింధు సాగర్ దోబ్ అని పిలుస్తాం. జీలం అంటే చీనాబ్ నది మధ్యలో ఉన్నదాన్ని మనము చాగ్ లేదా చాద్ దోబ్ అని పిలుస్తాం. అదే చీనాబ్ మరియు రావి మధ్య ఉన్నటువంటి దోబ్ని రచనా దోబ్ అంటాం. రచనా దోబ్ అని అంటాం. రావి మరియు బియాస్ నది మధ్యలో ఉన్నటువంటి దాన్ని బరీద్ దోబ్ అంటాం. ఏమని పిలుస్తాం? బరీద్ దోబ్ అని పిలుస్తాం. బియాస్ మరియు సట్లేజ్ నదుల మధ్య ఉన్న దాన్ని బిస్త్ జలంధర్ దోబ్ అని పిలుస్తాం. బిస్త్ జలంధర్ దోబ్ అని పిలుస్తాం. సో మనకు పంచనదుల మైదానం అంటున్నాం. సో ఇవే పంచనదులు, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లేజ్ వలన ఏర్పడిందే పంజాబ్ హర్యానా మైదానం. సో ఇక్కడ ఎన్ని మనకు 1, 2, 3, 4, 5 రకాల దోబులు ఏర్పడినాయి. సింధు సాగర్ దోబ్, చాక్ దోబ్, రచనా దోబ్, బరీద్ దోబ్, బిస్త్ జలంధర్ దోబ్ అనేటటువంటిది. సో మరి దోబ్ అయిపోయిన తర్వాత రెండవది చోర్స్. చోర్స్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న శివాలిక్ శ్రేణులు. హిమాలయాలకి చిట్ట చివరిగా దక్షిణ ప్రాంతంలో ఏర్పడినవి శివాలిక్ శ్రేణులు. సో శివాలిక్ శ్రేణుల పాదాల వెంట భూక్రమక్షయానికి కారణమైనటువంటి నీటి ప్రవాహాలనే చోర్స్ లేదా చోజులు అని పిలుస్తారు. తర్వాత బెట్ ల్యాండ్స్ అంటే ఏంటంటే కన్నా ఈ యొక్క కొత్త ఒండ్రు మట్టి వలన ఏర్పడినటువంటి నేలనే బెట్ ల్యాండ్స్ అని పిలుస్తారు. కొత్త ఒండ్రు మట్టి వలన ఏర్పడిన వాటిని బెట్ ల్యాండ్స్ అని పిలుస్తారు. దాహియా అంటే కన్నా పాత ఒండ్రు మట్టి వలన ఏర్పడినటువంటి వాటిని మనము ఈ యొక్క దాహియా అని పిలుస్తాం. సో పంజాబ్, హర్యానా లేదా పంచనదుల మైదానంలో మనం చదువుకునే 4 భూస్వరూపాలు ఏమిటంటే కన్నా 1 చోర్స్, 2 దోబ్, 3 బెట్ ల్యాండ్స్, 4 దాహియా. అదే రాజస్థాన్ మైదానంలో 2 రకాల భూస్వరూపాలను చదువుకున్నాం. ఒకటి థార్ ఎడారి గురించి, రెండోది వచ్చేసి ఒక రాజస్థాన్ బగర్ గురించి చదువుకున్నాం. సో మనము మొదటి సింధు మైదానము, 2 రాజస్థాన్ మైదానము, 3 పంజాబ్ హర్యానా మైదానం, పంచనదుల మైదానం. రాజస్థాన్ మైదానం అయితే కనుక సరస్వతి దాని ఉపనదుల వల్ల ఏర్పడిన మైదానం. ఇక 4వది గంగా మైదానము. సింపుల్గా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్, బీహారు మరియు పశ్చిమ బెంగాల్ మైదానము. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ఇక్కడ కదా వ్యాపించి ఉండేది మనకి ఎక్కువగా. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మైదానం గంగా మైదానం అని అంటారు. గంగా మైదానం పేర్లోనే ఉంది. గంగా నది మరియు దాని ఉపనదుల వల్ల ఏర్పడినది. రాజస్థాన్ మైదానం సరస్వతి నది దాని ఉపనదుల వల్ల, పంజాబ్ హర్యానా మైదానము సింధు మరియు దాని ఉపనదుల వలన పంచనదుల మైదానం. గంగా మైదానం ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వచ్చేసి మనకు గంగా మైదానం. గంగా మైదానాన్ని మనము గంగా నది మరియు దాని ఉపనదుల వల్ల ఏర్పడిన మైదానం అంటారు. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ గంగా మైదానం అనేది భారతదేశంలోనే అతిపెద్ద మైదానము. దీని ఏరియా దాదాపుగా అప్రాక్సిమేట్లీ 3.8 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది గంగా మైదానం అనేటువంటిది. గంగా మైదానాన్ని మళ్ళీ ప్రాంతీయంగా 3 రకాలుగా విభజిస్తారు.
ఎగువ గంగా మైదానము. మొదటిది ఏంటిది? ఎగువ గంగా మైదానము. ఎగువ గంగా మైదానము, మధ్య గంగా మైదానము, దిగువ గంగా మైదానం. ఎగువ గంగా మైదానం మనం తీసుకున్నప్పుడు ఈ ఎగువ గంగా మైదానంలో మనకు 3 రకాల దోబులు, 2 రకాల నేలలను మనము అబ్జర్వ్ చేయవచ్చు. ఏంటి ఆ 3 రకాల దోబులు అని అంటే కినా, గంగా యమున దోబ్ ఒకటి, గంగా యమున దోబ్. రెండవది రోహిల్ఖండ్ దోబ్. మూడవది అవధ్ దోబ్. సో గంగా యమున దోబ్. గంగా యమున దోబ్ అంటే మనకు పేర్లోనే ఉంది. గంగా నది మరియు యమునా నది మధ్యలో విస్తరించి ఉన్నటువంటి దాన్ని మనం గంగా యమున దోబ్ అంటాం. ఇది ఎక్కువగా కొంచెం హర్యానా, ఢిల్లీ యొక్క ఉత్తరప్రదేశ్ యొక్క పశ్చిమ ప్రాంతము ఇక్కడ ఎక్కువగా విస్తరించి ఉంటుంది గంగా యమున దోబ్ అనేటువంటిది. రోహిల్ఖండ్ దోబ్. రోహిల్ఖండ్ దోబ్ అంటే కినా ఈ యొక్క గంగా నదికి రామ్ గంగా నదికి మధ్యలో విస్తరించి, దోబ్ అంటేనే 2 నదుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పుకుంటాం. రోహిల్ఖండ్ దోబ్ అనేది గంగా నది మరియు రామ్ గంగా నదుల మధ్యన విస్తరించినటువంటి ప్రాంతం. అవధ్ దోబ్. అవధ్ దోబ్ అనేటటువంటిది మనకు ఈ రామ్ గంగా, అదేవిధంగా గోమతి, రామ్ గంగా అండ్ గోమతి నదుల మధ్యన విస్తరించినటువంటి ప్రాంతమే మనకు అవధ్ దోబ్. సో గంగా మైదానంలో ఉన్నటువంటి భూస్వరూపాలు కొన్ని. గంగా యమున దోబ్ ఒకటి, రోహిల్ఖండ్ దోబ్ ఒకటి, అవధ్ దోబ్ ఒకటి. ఏ నదుల మధ్యలో విస్తరించి ఉంది. ఇక నేలను మనం తీసుకున్నప్పుడు కోల్ ల్యాండ్స్ అండ్ బ్యాడ్ ల్యాండ్స్ అని 2 రకాల నేలలు ఉంటాయి. కోల్ ల్యాండ్స్ అండ్ బ్యాడ్ ల్యాండ్స్ అని, వీటిని కందర భూములు అంటారు. కోల్ ల్యాండ్స్ అంటే ఏంటంటే, ఇంతకుముందు ప్రీవియస్ మనం చెప్పుకున్నాం కదా రీసెంట్గా, ఇది బంగారు మరియు కాదరు, పాత ఒండ్రి మట్టి, కొత్త ఒండ్రి. ఈ బంగారు మరియు కాదర్ నేలల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనము కోల్ ల్యాండ్స్ అని పిలుస్తాం. మరి బ్యాడ్ ల్యాండ్స్ అంటే ఏంటంటే కందర భూములు, రివరైన్స్ అని పిలుస్తాం. ఇవి మనకు యమునా నది లోయ, యమునా నది లోయల్లో, అదేవిధంగా చంబల్ నది లోయల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి ఈ బ్యాడ్ ల్యాండ్స్ అనేటటువంటివి. నెక్స్ట్ ఈ యొక్క మధ్య గంగా మైదానం. మధ్య గంగా మైదానాన్ని మనం తీసుకున్నప్పుడు మధ్య గంగా మైదానం ఎక్కువగా ఉత్తరప్రదేశ్లోను, అదేవిధంగా బీహార్లోని విస్తరించి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోను, బీహార్లోని విస్తరించి ఉంటుంది. ఈ మధ్య గంగా మైదాన భూస్వరూపము ఒకటి మిథిలా మైదానం ఒకటి, రెండవది మగధ మైదానం ఒకటి మిథిలా మైదానము, రెండవది మగధ మైదానం. మగధ సామ్రాజ్యం అని హిస్టరీలో చదువుకుంటాం. మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని పాటలీపుత్రం, ప్రస్తున్న పాట్నా. వదిలేండి, మళ్ళీ టాపిక్ హిస్టరీకి వెళ్ళిపోతుంది. సో మిథిలా మైదానము, మగధ మైదానం. సో మిథిలా మైదానం అనేటటువంటిది మనకు ఇక్కడ గోమతి నది ఉంది కదా, ఈ గోమతి నది మరియు మహాకాళి నది మధ్యలో విస్తరించి ఉన్నటువంటి దాన్ని మనము మిథిలా మైదానం అని అంటారు. గోమతి నది, మహాకాళి మైదానం మధ్య విస్తరించి ఉన్నటువంటి దాన్ని మిథిలా మైదానం అంటారు. మగధ మైదానం అనేటటువంటిది గంగా నది మరియు సోన్ నదుల మధ్యలో విస్తరించి ఉంటుంది మగధ మైదానము. ఇక చివరగా దిగువ గంగా మైదానం అంటే మనకి ఎక్కువ పశ్చిమ బెంగాల్ ఏరియాలో విస్తరించినటువంటి ప్రాంతం. చూడండి, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్. ఇది మనకి ఎగువ గంగా మైదానం ఎక్కువగా మనకి ఎక్కడ విస్తరించి ఉంది? కొంత భాగము ఈ యొక్క తూర్పు హర్యానా, ఢిల్లీ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఏరియాలో. మనకు మధ్య గంగా మైదానం ఉత్తరప్రదేశ్, ఎక్కువగా బీహార్లో మనకి ఉంది. చివరిగా దిగువ గంగా మైదానం అనేటువంటిది మనకు పశ్చిమ బెంగాల్ ఎక్కువగా విస్తరించి. దిగువ గంగా మైదానములో ఈ గంగా డెల్టా ప్రాంతంలో విస్తరించి ఉన్నటువంటి అడవులను సుందర్బన్ అరణ్యాలు అంటారు. ఈ సుందర్బన్ అరణ్యాలు అనేటటువంటివి ప్రపంచంలోనే అతిపెద్ద టైడల్ అరణ్యాలు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి దిగువ గంగా మైదానంలో పశ్చిమ బెంగాల్ ఏరియాలో ఉన్నటువంటి మైదానాన్ని బరింద్ మైదానం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? బరింద్ మైదానం అని పిలుస్తారు. ఇక అన్నిటికంటే చివరిది బ్రహ్మపుత్ర మైదానము. సో మనకు బ్రహ్మపుత్ర మైదానం అంటే మనకు బ్రహ్మపుత్ర అనేది అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎంటర్ అయినప్పటికీ మనకి ఎక్కువ భాగం 90% మనకు అస్సాంలో విస్తరించి ఉంటుంది. బ్రహ్మపుత్ర మైదానం అనేది అస్సాంలో. సో ఒకటేమో రాజస్థాన్ మైదానం, ఒకటేమో పంజాబ్ హర్యానా మైదానం, ఒకటేమో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మైదానం, ఒకటి అస్సాం మైదానం, అదే బ్రహ్మపుత్ర మైదానం.
సో ఇక అస్సాం ప్రాంతంలో సదియా అనేటువంటి ప్రాంతం నుంచి, అక్కడి నుంచి సదియా అనేటువంటి ప్రాంతం నుంచి దిబ్రూ అనేటువంటి ప్రాంతం వరకు విస్తరించి ఉంటుంది ఈ యొక్క అస్సాం మైదానం అనేటటువంటిది. ఈ మైదానంలో ఈ బ్రహ్మపుత్ర నది వలన మనకు ఆక్స్బౌ సరస్సులు సరస్సులు అనేవి ఎక్కువగా ఏర్పడి ఉన్నాయి. అయితే వెరీ 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 ఇంపార్టెంట్, ప్రపంచంలోని ఇది బ్రహ్మపుత్ర నది అనుకోండి, ఇది బ్రహ్మపుత్ర నది ప్రపంచంలోనే అతి పెద్ద నది ఆధారిత దీవి. ప్రపంచంలో మామూలుగా ఇక ద్వీపాలు అనేటటువంటివి సముద్రాలలో ఉంటాయి, నదులలో కూడా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి మ్యాక్సిమం. మనకు ప్రపంచంలోనే అతి పెద్ద నది ఆధారిత ద్వీపము లేదా నది ఆధారిత దీవి బ్రహ్మపుత్ర నదిలో ఉంది, మజూలీ దీవి. నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగాడు, బ్రహ్మపుత్ర నదిలో ఒక నది ఆధారిత దీవి అని మజూలీ దీవి, ప్రపంచంలోనే అతి పెద్ద దీవి. అందుకే మనము బ్రహ్మపుత్ర నదిని, ఇంకొకటి ఏంటంటే బ్రహ్మపుత్ర నదిని మనము అస్సాం దుఃఖదాయన్ అని కూడా పిలుస్తాం, బీహార్ దుఃఖదాయన్ అంటే కోసి నది. సో ఇది మనకు ఈరోజు గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానం లేదా బృహత్ మైదానము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. నెంబర్ 1 గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానం లేదా బృహత్ మైదానం ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత మనము భూస్వరూప లక్షణాలు భౌతిక రసాయనిక అనుఘటకాల ఆధారంగా 5 రకాలుగా అన్నాం. బాబర్, టెరాయ్, బంగర్, కాదర్, రే ఆర్ కల్లర్, ఊసర్. సో వీటి గురించి మనం చదువుకున్నాం మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రాంతీయంగా ఆ యొక్క నదిని బట్టి 5 రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి సింధు మైదానము, రెండవది రాజస్థాన్ మైదానము అంటే సరస్వతి నది, మూడవది యొక్క పంజాబ్ అండ్ హర్యానా మైదానం అంటే సింధు నది యొక్క 5 ఉపనదుల వలన ఏర్పడినదండి. నాలుగవది ఈ యొక్క ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్లో విస్తరించి ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ గంగా మైదానము. 5వది ఈ యొక్క అస్సాంలో విస్తరించి ఉన్నటువంటి మైదానం బ్రహ్మపుత్ర మైదానము. సో ఈ నదుల వలన ప్రాంతీయంగా 5 రకాలుగా, ఆ భూస్వరూప లక్షణాల ప్రకారంగా 5 రకాలుగా మనము చదువుకున్నాం. సో సింపుల్గా ఇది మనకు గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానం ఆర్ బృహత్ మైదానము. నెక్స్ట్ వీడియోలో మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ద్వీపకల్ప పీఠభూమి అనే టాపిక్ గురించి మనము నేర్చుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించిన మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే నా యొక్క ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.